ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ విద్యార్థులు కళాశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో ప్రాంగణం హోరెత్తించారు. వేల కోట్ల రూపాయల బకాయిల ఎఫెక్ట్ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీసులకు అబిడ్స్ పిఎస్కు తరలించారు. అన్ని వర్గాలకి ఈరోజు సంక్షేమ పథకాల పేరు మీద పుస్తకాలను వేస్తున్నారు తప్ప విద్యార్థులకి రావాల్సినటువంటి స్కాలర్షిప్ ని ఇవ్వడం లేదు. ఈ రోజు మేము శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకుని విద్యార్థుల పైన ఏదైతే దురుసు ప్రవర్తనని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ అన్న, మేమేమడిగినాము, పెండింగ్ లో ఉన్నటువంటి 5,300 కోట్ల స్కాలర్షిప్లని విడుదల చేయమని అడిగినాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు కనుక స్కాలర్షిప్